మీరు దేనికోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని ఇక్కడికి? సార్ మాది కుందనపల్లి విలేజ్ లో ప్లాట్ తీసుకున్నాం. 139 సర్వే నెంబర్. మేము 2021 లో తీసుకున్నాము. అప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. 6 మంత్ నుండి అరాచకం చేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి ఆడికి రానియట్లే. వాళ్ళు గుండా వాళ్ళని పెట్టేసి అది మాది మీది కాదు అంటే మేము 2021 లో తీసుకున్నాం. ఆర్మీ నుంచి రిటైర్డ్ నేను. ఇప్పుడు వచ్చేసి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు. 2021 రిటైర్డ్. అక్కడ 60 వరకు ఉండొచ్చు ఇల్లు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినాయి విత్ ఎల్ఆర్ఎస్ పేడు అన్ని గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని 60 ఇండ్లు కట్టి ఉన్నాయి ఆడ. మిగిలిన వాటికి ఇప్పుడు వచ్చేసి మాకు అమౌంట్ ఇవ్వండి. ఏంటి మీరు మాట్లాడుకొని మధ్యలో అమౌంట్ ఇవ్వండి అంటే మేము ఎందుకు ఇస్తాం? 2021 నుండి అంటే 2004 నుంచి అది లేఅవుట్ అయింది. 2004 లో లేఅవుట్ అయింది. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చేసి మాది ల్యాండ్ అని చెప్పేసి కబ్జా చేస్తున్నారు. మీరు ఎన్ని ఏళ్ళు అయిందన్న కొని అక్కడ? నేను 2021 లో కొన్నా. 21 లో కొన్నారా? 21 లో కొంటే ఇప్పుడు 21 అంటే 3 సంవత్సరాలు అవుతుంది. అవును. 3 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోలేదు అన్న అక్కడ మీరు? సార్ కట్టలేదు. ఇంత మందిలో ఎవరు గిట కట్టలేదా ఇల్లు? ఇల్లు కట్టనోళ్ళు. ఇప్పుడు ఇల్లు కట్టనోళ్ళన్నా అంటే ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరు ఇక్కడ? మీది మాది అని చెప్పేసి వచ్చిన వ్యక్తి ఎవరు? వాళ్ళ పేరు? వెంకటేష్, బాబ్ సింగ్. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వెంకట రామరెడ్డి, బింగి రమేష్. వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఏ ఊరు గ్రామస్తులు? వీళ్ళు అక్కడ కుందనపల్లి లోకల్. అంటే వీళ్ళు మాది అంటున్నారా? ఇప్పుడు ఆ భూమి మాది మాది అని చెప్పేసి అన్ని వస్తున్నారా? 139 సర్వే నెంబర్ ను 139/1 చేసి ఇప్పుడు వచ్చేసి మాది అంటున్నారు. చుట్టూ ఫెన్సింగ్ చేసిండ్రు. మరి దానికి మండల ఆఫీస్ కు కీసర మండల ఆఫీస్ కి వెళ్ళొచ్చు కదా మీరు? పోలీస్ స్టేషన్ లో ఈ సివిల్ కేసులు తీసుకోరా? పోలీస్ కేసుల్లో కొట్టుకోవటాలు నెత్తుల వల్ల కొట్టుకుంటుంటే అదే సార్ ఇప్పటి వరకు 6 నెలల వరకు ప్రాబ్లం లేదు. 6 నెలల కాంచి ప్రాబ్లం చేస్తున్నారు. ఇప్పుడు అందుకోసమనే ప్రజావాణి దగ్గరికి దర్బార్కు వచ్చిన వీడికి మా చేసుకోవడానికి. మరి ఇప్పుడు కట్టుకున్న వాళ్ళకి ఏం సమస్య లేదు అక్కడ? ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఓపెన్ ఉన్నాయని మీకే వస్తున్నారు. ఇప్పుడు కట్టుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. మీరు మండల ఆఫీస్కి వెళ్ళిరా అన్న? మండల ఆఫీస్కి వెళ్ళాలి కదా, అక్కడ ఎంఆర్ఓని కనుక్కోవాలి కదా మీరు? వెళ్ళలేదు సార్, వెళ్ళాలి. ఇప్పుడు రూల్ ప్రకారం ఫస్ట్ ఎంఆర్ఓ దానికి వచ్చి మరి ఎక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం. మరి ఇప్పుడు దాదాలను గుండెలు పెట్టిరు అన్నారు కదా, ఎవరు పెట్టారు? ఎవరు నిలబెట్టారు అక్కడ? సార్ వాళ్ళే కదా 15-20 మెంబర్స్. అంటే ఆ ఊరు వాళ్ళ బయటకు వెళ్ళి లీజులు తెచ్చుకుంటారు సార్? బయట ఆ ఊరు అంటే ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు కూడా ఉన్నారు. మా మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మా ప్లాట్లు మాకు వీళ్ళ నుంచి విముక్తి కలిగియాలని. చూస్తున్నారా ప్రజలారా, ఈ రోజు ప్రజావాణి దగ్గరికి మన కుందనపల్లి నుంచి కీసర మండల్ కుందనపల్లి నుంచి రావడం జరిగింది. మరి ఇక్కడ చాలా మంది బాధ్యతలు ఏంటంటే ప్లాట్ కొని విడిగా కబ్జాలకు గురవుతున్నాయి అని చెప్పేసి కొందరు ఇల్లు కట్టుకున్నారు, కొందరేమో ఓపెన్ ప్లాట్ పెట్టడం జరిగింది. ఓపెన్ ప్లాట్ పెట్టి కబ్జాలకు గురవుతున్నాయి. మరి మంత్రి మల్లారెడ్డి గారు ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు గిట్ట ఎమ్మెల్యేగా అక్కడ గెలవడం జరిగింది. మల్లారెడ్డి గారికి విన్నపం చేసుకుంటున్నారు, మా యొక్క జాగాలు కుందనపల్లిలో మా జాగాలు మాకు ఇప్పియాలి, మేము కష్టపడి కొనుక్కుందని చెప్పేసి ఇక్కడ అన్నలు చెప్పడం జరిగింది. అందులో మళ్ళీ రౌడీ షీటర్లను పెట్టేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. మరి కుందనపల్లిలో ఏ రౌడీ షీటర్లు ఉన్నారో ఏందో, మరి ప్రతి ఒక్కడు కర్ర పట్టుకుంటే రౌడీ అవుతారు. మరి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో మరి మాకు తెలియదు. ఆ రౌడీలు అంటేనే మరి ఎందుకు ఇట్లా ప్రజలు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. మరి తాగితే రౌడీ అవుతాడా, కర్ర పట్టుకుంటే రౌడీ అవుతాడా, కత్తి పట్టుకుంటే రౌడీ అవుతాడా? మరి వీళ్ళు పేపర్లు పట్టుకొని తిరిగితే మరి ఇట్లే మోసపోవాల్సి వస్తుంది. వీళ్ళు గిట్ట ఒక కర్ర అందుకుంటే మరి వీళ్ళు గిట్ట పెద్ద రౌడీలు అవుతారు కదా. ఇది చాలా మంది గ్రహించాలి, ప్రజలు గిట్ట గ్రహించాలి. రౌడీలు అనే పదం అనేది తీసేసాలి. ఫస్ట్ రౌడీలు రాజకీయాలు అనేది తీసేసి మీరు చేతి బిర్రుగా పడితే అపోజిట్ ఎవడైనా సరే భయపడాల్సిందే. ప్రజలారా మేల్కోండి ఇప్పటికైనా.